మిరప సాగు ముమ్మరంగా సాగుతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో. మొదటగా మిరపలో వచ్చేటువంటి వేరు పురుగు, కాండం తొలిచే పురుగు, ఆకు తినే పురుగుల నివారణకు మన సేంద్రియ ఎరువైనటువంటి ధాత్రి ఎరువుని వేసుకున్నట్టయితే భూమిలో ఉన్నటువంటి పురుగుల యొక్క గుడ్డుని, లార్వా దశని, ప్యూపా దశని ఇందులో ఉన్న బ్యాక్టీరియా కల్చర్స్తో తయారు చేసినటువంటి ఎరువు వేసుకొని నివారణ చేసుకోవచ్చు. అలాగే పైన పిచికారీకి VBM పిచికారీ చేసినట్టయితే దీంట్లో ఉన్నటువంటి వర్టిసిలియం, బవేరియా, మెటరైజం అనే బ్యాక్టీరియాలు ఈ పురుగుల యొక్క ఉధృతిని బాగా నివారిస్తాయి. అలాగే అధిక వర్షాలు వస్తున్నాయి కాబట్టి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. బూజు తెగులు, ఎండు తెగులు వచ్చి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి నివారణకు ట్రైకోడర్మా హార్జానియం, బ్యాసిల్లస్ సబ్టిల్లస్, అలాగే సూడోమోనాస్ ఫ్లోరోసిస్ని పైన పిచికారీలో వాడుకుంటూ భూమి మొక్క తడిసేలా పిచికారీ చేసుకున్నట్లయితే వాటిని నివారించుకోలో అక్కడక్కడ బంతి, చామంతి మొక్కలు పెట్టుకుంటే అవి ఎర్రపంటలుగా ఉండి పురుగుల ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది.